జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, ఋతుపవనాలకు ముందు పడే మామిడి జల్లులు ఏ కోస్తా తీర ప్రాంతాల్లో సాధారణంగా కురుస్తాయి? క్రింది వానిలో సరైన సమాధానం కర్ణాటక. కర్ణాటక తీర ప్రాంతంలో కురుస్తాయి. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ నది దువందార్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది? సరైన సమాధానం నర్మదా నది. నర్మదా నది. తర్వాయి ప్రశ్న, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగాన్ని ఏమని పిలుస్తారు? క్రింది వానిలో కొమవోన్ హిమాలయాలను పిలుస్తారు. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగాన్ని. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ పర్వతాలు నవీన ముడత పర్వతాలు? ఆల్ప్స్ పర్వతాలు అనేవి. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. నది దాని యొక్క జన్మస్థలం. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వంశధార, జైపూర్ కొండలు, అదేవిధంగా మాచ్కొండ్, ముద్గల్ కొండలు, అదేవిధంగా గుండ్లకమ్మ. గుండ్లకమ్మ నది అనేది నల్లమల కొండల్లో జన్మించింది. అదేవిధంగా పెన్నార్, నందిదుర్గ కొండల్లో. పెన్నార్ నది యొక్క జన్మస్థలం ఏదంటే నందిదుర్గ కొండలు. తర్వాయి ప్రశ్న, భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులేవి? క్రింది వానిలో భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు, ఎక్కువగా విస్తరించి ఉన్న అడవులు ఏవంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు.